అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికి వైన నీ మీద సహస్రనామములు రచించే శక్తి మాకెక్కడిది అనగా అప్పుడు అమ్మ నవ్వింది. ఇది నిజమే, నా నామములు రచించడం అంత తేలిక కాదు. ఎందుకంటే బుద్ధిలో ప్రేరేపణ ఇవ్వాల్సింది నేనే ప్రేరేపణ ఇవ్వాలి, నేనే రాయాలి, నేనే చదవాలి. ఏం చేసినా అంతా నా శక్తే. నా శక్తి కానిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కానీ నేనే జగన్మాతని స్వయంగా రచించడం ధర్మం కాదు. ఎప్పుడూ కూడా తనంత తాను జగన్మాత రాయకూడదు. నేను రాయకూడదు, మీరు రాయలేరు, నేను రాయాలి. దీనికి ఒక మార్గం కనిపెడుతున్నాను అని వెంటనే ఏం చేసింది, కుడి చేతి నుంచి నలుగురిని సృష్టించింది, ఎడమ చేతి నుంచి నలుగురిని సృష్టించింది, వెరసి 8 మందిని సృష్టించింది. వసిని, కామేశ్వరి, మోదిని, విమల ఈ నలుగురు కుడివైపు నుంచి పుట్టారు. కుడి చేతి నుంచి వసిని, కామేశ్వరి, మోదిని, విమల. అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని ఈ నలుగురు అమ్మవారికి ఎడమ భుజం నుంచి పుట్టుకొచ్చారు. వామభాగం నుంచి నలుగురు, దక్ష భాగం నుంచి నలుగురు. ఈ 8 మంది అమ్మవారి శరీరం నుంచి ఆవిర్భవించారు. ఓ 8 మంది దేవతల్లారా, మీకు ఈ రోజు నుంచి వాగ్దేవతలు అని పేరు పెడుతున్నాను. మీరే ప్రజలలో కవిత్వ రూపంలో ఉంటారు, మీరే రచనాశక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. మిమ్మల్ని తలుచుకున్నటువంటి వాళ్ళకి అపార పాండిత్యం ప్రసాదించండి. మీ 8 మంది కలిసి నాపై సహస్రనామం రచించండి, నా సహస్రనామం రాసి లోకానికి అందించండి, ఇది నా ఆజ్ఞ అన్నది. అప్పుడు వాళ్ళు అమ్మకి నమస్కరించారు. వాళ్ళన్నమాట వాగ్దేవతలు. అందుకే లలితా సహస్రనామం చదివేటప్పుడు వసిన్యాది వాగ్దేవతా ఋషయ అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయ అని ఉంటుందే. ఈ లలితా సహస్రనామమునకు వసిన్యాది వాగ్దేవతలు ఋషులు. సాధారణంగా ఋషులు ఎప్పుడూ మగవాళ్ళు ఉంటారు. వేదవ్యాసో భగవాన్ ఋషి అని ఉంటుందండి విష్ణు సహస్రనామానికి, శివ సహస్రనామానికి అలా ఉంటుంది. కానీ దీనికి మాత్రం అలా కాదు. అమ్మవారి నుంచి పుట్టిన 8 మంది వాగ్దేవతలు ఋషులు అన్నమాట. వాళ్ళే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. వీళ్ళు అమ్మవారి సహస్రనామం రాయాలనుకున్నారు. రాయడానికి ముందు ఎప్పుడూ కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి, లేకపోతే ఆ పని నెరవేరదు. ఆదౌ పూజ్యో గణాధిప. ఎప్పుడూ కూడా గణాధిపుడు ఆది పూజ్యుడు. నువ్వు ఏ పని చెయ్యి, గృహప్రవేశం చెయ్యి, ముందు విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. పురాణం చెప్పు, విఘ్నేశ్వరుని తలుచుకోవాలి. గుడులు కట్టు, విఘ్నేశ్వరుని పూజించాలి. గుడులను ప్రతిష్ఠించేటప్పుడు కూడా మళ్ళీ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించాలి. కాబట్టి గణేశ పూజ లేకుండా ఏ పని చేసినా ఆ పనిలో విజయము లభించదు, ఏదో ఒక విఘ్నం వస్తుంది. కానీ ఇక్కడ లలితా సహస్రనామం రాయాలంటే మామూలు గణపతి సరిపోడు. అందుకే మహాగణేశుణ్ణి వాళ్ళు తలుచుకున్నారు. మహాగణేశుడు వేలాది చేతులతో, వేల గజముఖములతో ఉంటాడు, మహాశక్తివంతుడు. ఆయనని ఆవాహన చేసుకున్నారు. ఆయన నుంచి ఒక్కొక్క కల్పములో, ఒక్కొక్క యుగములో, ఒక్కొక్క లోకములో ఒక్కొక్క గణపతి పుట్టారన్నమాట. ఇప్పటి వరకు 32 కోట్ల మంది గణపతులు ఉన్నారట. మనం ఎరిగిన వాళ్ళు, వ్యాసుడు చెప్పిన వాళ్ళు. ఇది కాకుండా ఎంతమంది ఉన్నారో లెక్కలేదంటారు. 32 కోట్ల గణపతులు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా 64 మంది కాశీలోనే కొలువై ఉన్నారు. చింతామణి గణపతి, డొంఠి గణపతి, అవునా, విద్యా గణపతి, గజముఖ గణపతి, ఏకదంత గణపతి, వికట గణపతి, కపిల గణపతి, ఇలా ఎంతమంది గణపతులు ఉన్నారండి. కాశీలో మీరు చూడండి, చింతామణి గణపతి ఒక తోట ఉంటాడు, డొంటి విఘ్నేశ్వరుడు ఒక తోట ఉంటాడు, కరాళ గణపతి ఒక తోట ఉంటాడు, నృత్య గణపతి ఒక తోట ఉంటాడు. ఇలా గణపతులు అనేక రూపాల్లో ఉంటారు. అటువంటి 32 కోట్ల గణపతులందరూ కలిస్తే మహాగణేశుడు అని పిలువబడతాడు. ఆ మహాగణేశుడు మణిద్వీపంలో ఉంటాడు. మణిద్వీపానికి వెళ్ళగానే మొట్టమొదటి ప్రాకారం దగ్గర ఎవరికైనా కనపడే ఒక రూపం ఉంటుంది. ఆ రూపం తెల్లగా ఉంటుంది, 1000 చేతులతో, 1000 పాదములతో, 1000 శిరస్సులతో ఉంటుంది ఆ రూపం. అది ఏకదంతములు కలిగినటువంటి ముఖాలతో ఉండే రూపం. ఆయన మహాగణేశుడు. ఆయనకి నమస్కరించాకే మణిద్వీపంలో మొదటి ప్రాకారం దాటగలుగుతాం. మణిద్వీపానికి వెళ్ళే అవకాశం ఎవరికైనా వస్తే సుధా సముద్రంలోకి వెళ్ళగానే అక్కడ ల్యాండ్ అవ్వగానే విమానం
మొదటి ప్రాకారం దగ్గరికి వెడతాం మనం అన్నమాట. మీలో ఎవరికైనా సుధా సముద్రానికి వెళ్ళాలనుంటే కొంచెం నా వెంట తీర్థయాత్రలకు రండి. వస్తే ఈ జన్మలో కాకపోతే ఏదో జన్మలో పట్టుకెడతాం. ఒక్క జన్మలో పట్టుకుపోతే చాలా ఇబ్బంది. అందరూ ముక్తికి వెళ్ళిపోయారు అనుకోండి, మరి భూలోకంలో పురాణం నెక్స్ట్ చెప్పేవాడెవడు, వినేవాడెవడు? అందుకని ఏదో ఒక జన్మలో అక్కడికి వెళ్ళొచ్చు. దివ్య విమానం ఎక్కి అనేక లోకములు దాటి సుధా సముద్రం దగ్గరికి చేరతారు. మణిద్వీపానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ సముద్రం ఉంటుంది, అమ్మవారు ఉండేటటువంటి ప్రాంతం చుట్టూతా. ఆ సముద్రం పాల సముద్రం, పెరుగు సముద్రం, ఇక్షు సముద్రం. మనకి మళ్ళీ ఉప్పు సముద్రం కాదు, లవణ సముద్రం కాదు, అది సుధా సముద్రం, అమృత సముద్రం. అంటే సముద్రంలో జలం బదులుగా పూర్తిగా అమృతం ఉంటుంది. ఆ అమృత సముద్రం చుట్టూతా ఉన్న ప్రాంతం కనుక దాన్ని సుధా సముద్ర మధ్య ద్వీపం అన్నారు. అమ్మవారు ఉండేది ద్వీపం అనగా చుట్టూ జలం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము, ఐలాండ్ అంటారన్నమాట. అన్ని మణులతో తాపడం చేయబడినటువంటి భవనాలు ఉంటాయి కనుక దాన్ని మణిద్వీపము అంటారు. సుధా సముద్రం మధ్యలో ఈ మణిద్వీపం ఉంటుంది. ఈ మణిద్వీపం దగ్గర విమానం ఆగాలి. అక్కడి నుంచి అందరూ కిందకి దిగి భక్తులు అమ్మ సన్నిధానానికి కడతారు. వెళ్ళాలంటే 18 కాంపౌండ్ వాల్స్ ఉంటాయి అక్కడ. 1 కాదు 2 కాదు, 18 ప్రాకారాలు. మనకు ఒక్క చుట్టూతో ఒక కాంపౌండ్ వాల్ కట్టుకొని ఒక గేటు పెట్టుకునేసరికి తల ప్రాణం తక్కువస్తుంది. ఒక కాంపౌండ్ వాల్ కట్టడానికి 2 నెలలు అయింది. మా పీఠంలో ఇంజనీర్ గారికి కాంటాక్ట్ ఇచ్చి 2 నెలలు అయింది, ఇంకా పూర్తవలేదు. ఇంకా పిల్లర్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఆయన డబ్బులకి డబ్బులు అవుతాయి, పనులు అవ్వవు. కలియుగంలో ఒక కాంపౌండ్ వాళ్ళకి ఇంత కష్టపడుతుంటే 18 కాంపౌండ్ వాల్స్ ఏం కడతామండి బాబు. అందుకే మణిద్వీపాన్ని భూలోకంలో కట్టాలనే కోరిక ఉంది నాకు, కానీ భయమే సూరుకుంటున్నాను. ఈ పనులు చేయలేక ఓపికపోయింది నాకు. అమ్మవారు తన సంకల్ప మాత్రంతో మణిద్వీపంలో 18 పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ అనమాట, ప్రాకారాలు కట్టింది. అన్నిటికీ 4 వైపుల ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారం, పడమర ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారాలు ఉంటాయి. అందులో తూర్పు ద్వారం దగ్గర, మొదటి ద్వారం దగ్గర ఒక మహాద్భుతమైన గుడి ఉంటుంది. ఆ గుడిలో ఈ మహాగణేశుడు ఉంటాడు. స్వచ్ఛమైన తెలుపుతనంతో ఉంటాడు ఆయన. ఆయనకి నమస్కరిస్తే అప్పుడు అక్కడ కాపలా వాళ్ళు మన పేరు అవి అడుగుతారు. అడిగిన తర్వాత మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏమండి నా పేరు ఫలానా అండి అని అడిగాక, ఫలానా పేరా, ఈ పేరు వాళ్ళు చాలామంది ఉన్నారే అంటారండో. మళ్ళీ బ్రహ్మగారు, విష్ణువు, శివుడు మణిద్వీపానికి వెళ్ళారు. మొదటి ప్రాకారం దగ్గరికి వెళ్ళాక అక్కడ కాపలా వాళ్ళు మీ పేర్లు ఏమిటో చెప్పండి, మీ ఆధార్ కార్డు చూపించండి అన్నారు. అప్పుడు వాళ్ళు మేము బ్రహ్మ, విష్ణువు, శివుడు అనగానే ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడు అన్నారు వాళ్ళు. అప్పుడు వాడు మనమంటే ఒక బుర్ర కాబట్టి కొక్కుంటాం. బ్రహ్మగారు కిరీటాలు తీసి 4 బుర్రలు కొక్కున్నాడు. ఏ బ్రహ్మ అంటాడేమిటి, నేను బ్రహ్మని, మళ్ళీ ఏ బ్రహ్మ ఏమిటి అని. అప్పుడు విష్ణువు మహాత్ముడు గనక, సర్వాంతర్యామి గనక వెంటనే చెప్పాడు, శ్వేతవరాహ రూపమును ధరించిన విష్ణువుని. అనగా ఓహో 28వ అండములకు సంబంధించిన, బ్రహ్మాండములకు సంబంధించిన విష్ణువా. ఇప్పుడు మనం ఉన్నది 28వ బ్రహ్మాండమట. ఈ బ్రహ్మాండములకు సంబంధించిన విష్ణువా, వెళ్ళొచ్చు లోపలికి అన్నారు. ఒకసారి అక్కడ బయోమెట్రిక్ అయిపోతే ఇంకా లోపల మిగతా ప్రాకారాల దగ్గర ఆపరం. అక్కడ బయోమెట్రిక్ అయిపోయింది, ఫింగర్ ప్రింటింగ్స్ అయిపోయాయి, ఇంకా లోపలికి పెడతారు. అదే వాళ్ళకు కాబట్టి అలా కుదిరింది. ఇప్పుడు మీ అదృష్టం బాగుండి నాతో పాటు మీరు వచ్చారు, నేనేదో చెప్పుకుంటాను, మిమ్మల్ని అడిగారు అనుకున్నప్పుడు మీరేం చెప్తారు? ఏ అదృష్టమో బాగుండి సత్యనారాయణ గారు ఇంకోళ్ళు ఎవరో నాతో వచ్చారు, మీ పేరు, మీ బయోడేటా అని అడుగుతారు. అక్కడ అడగగానే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలన్నమాట, ఏమీ చెప్పక్కల, మా గురువుగారితో వచ్చామండి చాలు, అదే మా బయోమెట్రిక్ అనండి. ఆ పాటలేవో నేనే పడతా. గురువుగారు లేకుండా పెడితే కదా సమస్య, ఆయనతో వెళ్ళినప్పుడు ఇంక సమస్య రాదనుకోండి. ఎందుకంటే నాతో పాటు వస్తే ఎలా అయితే ఇప్పుడు శ్రీశైలం దేవస్థానంలో నా వెనకాతలు వచ్చారా మీరు, నాతో పాటు వచ్చారు హాయిగాను. ఏ గుళ్ళోకి వెళ్ళినా అంతే కదా. వింధ్యాచలం వచ్చారు పాప వీళ్ళలో కొందరు, ఆ లోపల డైరెక్ట్గా నా చేత అభిషేకం చేయించారు. గురువుగారితో వచ్చారా అని నాతో పాటు తోసేశారు. నిజంగా వీళ్ళ అదృష్టం అండి. ఇందులో కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ జయకుమార్ గారు, వాడు ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరో 2-3 ఉన్నారు. అన్నపూర్ణాదేవి ఆలయానికి అభిషేకానికి తీసుకెళ్ళాను నేను. నా చేత డైరెక్ట్గా అభిషేకం చేయించారు. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చేసారు లోపలికి. చొక్క నీళ్లు పోసుకోగలిగారు. ఇండివిజువల్గా వెళితే వాళ్ళకి పరీక్షలు, కానీ గురువుగారు తోకట్టు కడితే ఏం ఇబ్బంది లేదుగా. గురువుగారికి తోక ఉండదు అనుకోండి, కోక అనుకోండి, కోకట్టుకు వెళ్ళారు.
కాబట్టి అదో సుఖం. ఒకవేళ కాకపోతే అప్పుడు మనం చెప్పాలట. ఏమని చెప్పాలి? శ్వేతవరాహ కల్పంలో గుంటూరులో 18 పురాణాలు విన్నటువంటి వాళ్ళమని చెప్పండి. బ్రహ్మాండ పురాణం విన్నామండి శారదా పరమేశ్వరి గుళ్ళో. ఇంకెంతకంటే గొప్ప ఐడెంటిటీ మీకు అక్కర్లా. మీకు మణిద్వీపానికి వెళ్ళాలంటే గొప్ప ఐడెంటిటీ ఏంటనమాట. మా గురించి మేమేం చెప్పుకుంటామండి, మేము గుంటూరులో పుట్టాం. గుంటూరు అంటారు వాళ్ళు. శారదా పరమేశ్వరి దేవస్థానం ఉందంటే జగద్గురు పీఠం అండి. ఆ పీఠంలో పద్మాకర్ గారు పురాణం చెబుతున్నప్పుడు రోజు శ్రద్ధగా కూర్చున్నామండి. మధ్యలో అలిగి ఊరు వెళ్ళిపోలేదండి. మొత్తం 27 రోజులు పురాణం విన్నామండి. ఈ పుణ్యంతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని లోపలికి డైరెక్ట్గా తీసుకుపోంటారు. కానీ తీసుకుపోతారు. వాళ్ళకి తెలిసి ఈ పీఠం గురించి తెలిసిన మీకు అంటే అమ్మవారికి తెలియదంటారా? ఇక్కడ శారదా పరమేశ్వరి దేవస్థానం ఉందని, ఇక్కడ 18 పురాణాలు ప్రాజెక్టు జరుగుతోందని, ప్రస్తుతం బ్రహ్మాండ పురాణం జరుగుతోందని, నెక్స్ట్ పురాణంగా జగద్గురువులు విష్ణు పురాణం చెప్పమని మన హరిగారికి చెప్పారని అవన్నీ అమ్మవారికి తెలుసు. కాబట్టి వాళ్ళు వెంటనే ఏం చేస్తారన్నమాట, ఆహా మీరు పుణ్యాత్ములరా, ఎంత మంచివాళ్ళో, అయితే మీరందరూ డైరెక్ట్గా ఈ సుధా సముద్రం దగ్గరికి వచ్చిన వాళ్ళు మొదటి ప్రాకారం దాటి లోపలికి పోండి అంటారు. మీలో ఎవరన్నా ఫోన్ మాట్లాడారనుకోండి, పద్మాకర్ గారు లాంటి వాళ్ళు పురాణం చెబుతూ ఉంటే సెల్ ఫోన్ మాట్లాడావా, గెట్ అవుట్ నీకు సుధా సముద్రం దగ్గర నుంచి అని ఉప్పు సముద్రంలోకి దూసేస్తారు. తర్వాత మీ ఇష్టం. మీరు ఉప్పు సముద్రంలో ఉప్పు తెచ్చుకోవాలనుకుంటే ఫోన్ మాట్లాడండి. ఫోన్ మాట్లాడకుండా ఉంటే వైకుంఠానికో కనీసం సుధా సముద్రానికో రాగలుగుతారు. ఇక అక్కడికి వెడితే వెనక్కి తిరిగి రావక్కర్లేదు. రోజు హాయిగా పాయసం తాగొచ్చు. మళ్ళీ అక్కడ వంటకి ఎవరినో పిలిపించడం, మళ్ళీ భోజనాలు చేయడం, పులిహోరలో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, అక్కడికి వెళ్ళాక గొడవలే ఉండవు మనకి. హాయిగా సుధా సముద్రంలో అమృతం తాగుతూ అమృతం వంటి గాథలు వింటూ సరస్వతీదేవి కచేరీలు వింటూ ఎంత సుఖంగా ఉండొచ్చండి. ఇవి కావాలని కోరుకున్నవాడు చేయొద్దండి గ్యారంటీగా. గ్యారంటీగా మీ అందరూ కూడా పురాణ శ్రద్ధగా ఉండండి. నేను చెబుతున్నది ఇవి ఇప్పుడు చెబుతున్నది మామూలు కథ కాదు. లలితా సహస్రనామ ఆవిర్భావ ఘట్టమునకు సంబంధించిన కథ. కనీసం తక్కిన రోజులైనా శ్రద్ధగా వినండి, భగవతిని తలుచుకోండి, ఇక మీకు తిరుగుండదన్నమాట. అంత గొప్పది ఆ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో జగన్మాత శ్రీ మహావిష్ణువు నీవే స్వయంగా రాసుకోమ్మా నీ నామాలు అనగానే ఈ 8 మంది దేవతల్ని ఏం చేసింది, సృష్టించింది. ఈ 8 మంది దేవతల్ని సహస్రనామం రాయమంది. వాళ్ళు ప్రాకారం మొదటి ప్రాకారం దగ్గర ఉన్న మహాగణేశుణ్ణి పూజించారు. అతడే మహాగణేశుడు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. పైకి మనకి ఏదో కథలా కనపడుతుంది అది, కానీ వీళ్ళు లలితా సహస్రనామము రాయడానికి ఏ విఘ్నాలు ఉన్నాయో ఆ విఘ్నములన్నీ విఘ్న యంత్రాలేట. ఆ విఘ్నములను కూడా తొలగించేట ఆయన. ఆ మహాగణేశుడి అనుగ్రహము వల్ల, మహాగణేశ్వరుడి కృప వల్ల సహస్రనామము రాయడానికి ఏ ఆటంకము వారికి రాలేదు. అప్పుడు వాళ్ళు రాయగలిగారు. ఓ పుస్తకం పట్టుకుంటే ఆటంకాలు వస్తున్నాయి కదా, ఓ పని చేద్దామంటే ఆటంకాలు వస్తున్నాయి కదా. గొప్ప గొప్ప పురాణాలు కూడా చివరి రోజులు ఆఖరి రోజు లాక్డౌన్ పెట్టారు. మన అదృష్టవశాత్తు శివపురాణం లాస్ట్ ఇయర్ అవునా, ఆ ఒక్కరోజు అయితే సరిపోతుంది అనుకున్న టైంకి. అందుకని ఆ ఆఖరి రోజు ఏం చేసాం, క్లుప్తంగా మహిమ చెప్పి ప్రసారం చేయవలసి వచ్చింది. అంటే పిసరైనా వచ్చింది కదా ఆటంకం. ఆ ఆటంకం కూడా రాదు అమ్మ అనుగ్రహం ఉంటే. అమ్మ అనుగ్రహం ఉంటే మహాగణేశుడు దొరుకుతాడు. ఆయన్ని పూజిస్తే ఏ ఇబ్బంది రాదు. అలా మహాగణేశుడిని పూజించి ఈ జగన్మాతలు 8 మంది ఒక శుభముహూర్తంలో సహస్రనామం రాశారు. ఇంతకీ వాళ్ళు రాయడం మొదలుపెట్టినటువంటి శుభముహూర్తం అష్టమి తిథి. అష్టమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందుకే పదే పదే మన పురాణములలో సప్తశతిలో, దేవీ భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః, అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు భక్తితో మనస్సు లగ్నము చేసి, అనగా మనస్సు అటు ఇటు చెదరనివ్వకుండా చూసుకుని అమ్మవారి చరిత్ర వినండి, అమ్మని పూజించండి, అమ్మ సహస్రనామమును చదవండి. అటువంటి వాళ్ళకి తిరుగుండదని చెప్పారు. అందువల్ల అమ్మవారి సహస్రనామం అష్టమి నాడు ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించి పంచమి నాటికి పూర్తి చేశారు. అందుకే చివరి నామాల్లో పంచమి అని ప్రత్యేక రాయడానికి గల కారణం అది కూడా ఒక కారణం. అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం. అందుకే పంచమి నాడు పూర్తి చేశారట. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి.
అసలు అమ్మవారు పంచమి తిథి రూపంలో ఉంటుంది, ఆ పంచ సంఖ్య రూపంలో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఎదురుగుండా ఒక కారు చూడండి, ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు చూడండి, ఏపీ 37, ఆ తర్వాత ఏదో ఉంటుంది 37 కదా, ఇప్పుడు 39 అయిపోయింది కదా, 13, 11 అని ఉంటుంది కదా, 13, 19 అనుకుంటాను, 13, 19 కారు, టోటల్ ఎంత 5, 13, 19 టోటల్ 5. ఎప్పుడు గురువుగారి కారుకి 5 ఉంటుంది టోటల్. నా కారు కనపడిందంటే టోటల్ 5. కారణం ఏంటంటే నేను 2005లో మొదటిసారి కారు కొంటున్నప్పుడు మా అమ్మవారు కల్లో కనపడింది. నేను పంచమిని ఈ రోజు నుంచి నీ కారుకి ఎప్పుడు వెళ్ళినా టోటల్ 5 వచ్చేలా చూసుకొని ఆదేశించింది. అందుకని అప్పటి నుంచి నా కారులు ఎప్పుడు టోటల్ 5. ఇంకా దానికి తిరుగుండదు అనమాట. చాలా ఇష్టం అమ్మవారికి అది. అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకమైన అనుగ్రహం అనుకోండి. ఈ పంచమి తిథి రూపంలో ఉండి పంచమి నాడు ఎవరైనా మరణిస్తే అటువంటి వాళ్ళు అమ్మని తలుచుకుంటే వాళ్ళకు కూడా ఎన్ని పాపాలను తొలగిస్తానంది అమ్మ. బ్రహ్మాండ పురాణంలో ఒక చోట అమ్మ భూలోకంలో ఏ తిథి నాడు మరణిస్తే ముక్తి ఇస్తావు నువ్వు అని అడిగితే తిథులలో పంచమి అంటే నాకు చాలా ఇష్టం, అందున శుక్లపక్షము కృష్ణపక్షము రెండూ ఇష్టమైన కృష్ణపక్షం అంటే చాలా ఇష్టం. ఆ రోజు మరణించే ముందు ఒక్కసారి నన్ను తలుచుకుంటే వారికి శాశ్వతమైన వడిద్వీపాన్ని ఇస్తాను అన్నదమ్మ. ఇది మా నాన్నగారు చాలాసార్లు చిన్నప్పుడు చెప్పేవారు. చిత్రం మరి ఆయన అన్నమాట మా అమ్మ వింది. మా నాన్నగారు మాఘమాసంలో బహుళ పంచమి నాడు శరీరం విడిచిపెట్టేశారు అమ్మని తలుచుకుంటూ. బహుళ పంచమి, అందుకే శివరాత్రి నాడు ధర్మోదకాలు అయ్యాయి. ఆయన వెళ్ళిపోయే ముందు మమ్మల్ని పిలిచి, ఒరే పంచమి పంచమి అని చెప్పానా, పంచమి రేపు సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. మేము నవ్వాం, చెప్పి ఎవడన్నా వెళ్ళిపోతాడా అన్నాం. సరిగ్గా చెప్పి వెళ్ళిపోయారు బ్రాహ్మీ ముహూర్తంలో. అందువల్ల శివరాత్రి నాడు ధర్మోదకాలు 10వ రోజు అయ్యింది. బహుళ పంచమి నాడు అందుకని తద్దినం పెడుతున్నాం. ఆయన పంచమి నాడు వెళ్ళిపోయారు, ఖచ్చితంగా అమ్మని తలుచుకుని వెళ్ళిపోయారు. మా అమ్మ ఏముంది, మీ నాన్నగారు పంచమి 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 అని వెళ్ళిపోయారు, నేను పంచమి నాడే పెడతానంది. సరిగ్గా జ్యేష్ఠమాసం శుక్ల పంచమి నాడు ఆవిడ వెళ్ళింది. ఇదే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట చూడడానికైతే. కానీ ఆవిడ కావాలని మళ్ళీ పంచమి నాడే వెళ్ళింది. మీ నాన్నగారు చెప్పారు అలాగే పెడతానని. ఎప్పటికైనా పంచమి నాడే నేను పెడతాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఎప్పటికైనా మీరు కంగారెడ్డి ఇప్పుడు స్టేజ్ మీద పరిగెత్తుకొచ్చి గురువుగారు వెళ్ళొద్దు అనొద్దు, మళ్ళీ ఇదో గొడవ నేను పడలేకపోతున్నాను. ఏదన్నా నోటంటే మాట వచ్చిందంటే ఇక ప్రజలు అనమాట, అమ్మ బాబాయ్ గురువుగారు మీరు వెళ్ళిపోతాననే మాట అనొద్దనండి. ఈ ఉత్తరాలు వాట్సాప్లు తెగబెట్టేస్తున్నారు అనమాట. మనం భయపడడం దేనికండి, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి తీరాలి. ఎవరమైనా ఈ చావు అనే దాని గురించి పట్టించుకోకండి. అది పుట్టాక ఎవరికైనా తప్పదని గ్రహించండి. రామచంద్రుడు అవతారం చాలించాడు, పరశురాముడు అవతారం చాలించబోతున్నాడు, గయుడు, వైన్యుడు, యయాతి ఇలాంటి ఎంతోమంది మహారాజులు వెళ్ళిపోయారు. మాంధాత వెళ్ళిపోయాడు, ధర్మరాజు వెళ్ళిపోయాడు. మన కళ్ళ ముందు మహానుభావులు భూమండలాన్ని పరిపాలించిన వాళ్ళు వెళ్ళారు, పండితులు వెళ్ళిపోయారు, కవులు వెళ్ళిపోయారు. ఇంతమంది వెళ్ళిపోతే మనం వెళ్ళకుండా ఎలా ఉంటాం? మనము వెళ్ళాలి. కాకపోతే మళ్ళీ జన్మ లేకుండా ముక్తి పొందడానికి ప్రయత్నం చేసి వెళ్ళాలి, కీర్తి పొంది వెళ్ళాలి. దానికి ఒకటే మార్గం, పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. ఈ శ్లోకపాదమును వీలున్నప్పుడల్లా చదివేయండి. అప్పుడు ఏమవుతుంది, నాలుక మీద అదే నర్తిస్తుంది, అలవాటైపోతుంది మీకు అనమాట. అప్పుడు అంత్యకాలంలో అదే తలుచుకుంటాం. అప్పుడు అమ్మని తలుచుకుంటూ అంత్యకాలంలో పంచమి నాడు శరీరం విడిచిపెడితే ఇక అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. దానికి అంతటి సాధన కావాలట. నరాలలో రోమ కోపాలలో అమ్మ నామం చేరిపోవాలి. అమ్మ నామాలతో పాటు అమ్మ యొక్క ఇటువంటి సహస్రనామ శ్లోకాలు చేరిపోవాలి. అంతలా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక ఆయన ఉండేవాడు, అర్ధరాత్రి 12ంటికి వీపు మీద తడితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని లేచేవాడండి. ఆయన పేరు నరసింహరాజు గారు, ఇందుకూరి నరసింహరాజు గారు. గణపురం అనే ఒక ఊళ్ళో ఉండేవారు. పోయారు ఆయన, ఇప్పుడు లేరనుకోండి. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. అప్పుడప్పుడు శివరాత్రికి గుళ్ళో జాగరణ చేసి అర్ధరాత్రి 12ంటికో 1 గంటకో కొంచెం కునుకొచ్చి అందరూ పడుకునేవారు, ఆయన పడుకునేవాడు. అప్పుడు నేను ఇలా తట్టగానే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని లేచేవాడు ఆయన. అంటే లేస్తే శ్రీమాత అన్నాడు తప్ప ఎవట్రా అర్ధరాత్రి లేపాడు అనేవాడు కదా ఆయన. దీన్ని బట్టి ఆయన ఎంత సాధన చేసి ఉంటాడు. మన శరీరము నుంచి, మన రోమకోపాల నుండి, నాలుక నుండి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి శ్రీమాత తప్ప మరొకటి రావడం లేదంటే అతడు తింటున్నా,
తిరుగుతున్నా త్రాగుతున్నా సర్వకాల సర్వావస్థల్లో శ్రీమాత శ్రీమాత అన్నాడు అనమాట. అప్పుడు నోటి వెంబడి ఆ మాట వస్తుంది. ఒక్క అదనే కదా, మీ ఇష్టం ఏదో ఒక నామం తీసుకోండి. మీకు భగవంతుడు నాలుక ఇచ్చాడు, ఆ నాలుకతో మీకు తోచిన ఒక్క నామాన్ని జపించండి. ఒక్కదాన్ని రామ అనండి, కృష్ణ అనండి, శివ అనండి, శ్రీమాత అనండి. అది అలవాటు చేయండి, అప్పుడు లాభం. ఇదిగో మాకు చుట్టం ఉండేవాడి గుంటూరులోనే, మా చిన్నప్పుడు 1977లో చచ్చిపోయాడు ఆయన. మాకు ఊహ సరిగ్గా ఇంతలా ఉండేది కాదు. చచ్చిపోతే పెళ్ళాన్ని దిక్కుమాలని తిట్టి తెచ్చే చచ్చిపోయాడు తెలుసా. ఏ భార్యని ఏ భర్త అలా తిట్టకూడదు, బతికున్నవాడు ఎప్పుడూ తిట్టకూడదులా. భర్త బతికుండగా భార్యను అలా తిట్టాడంటే వాడు పోతాడని అర్థం. అలా తిట్టి చచ్చిపోయాడండి ఆయన, లాస్ట్ అండ్ ఫైనల్గా. ఏమిటి ఉపయోగం? ఆయన ఏ తిట్టాడో ఆ తిట్టు జన్మ ఎత్తుతాడు మళ్ళీ. అందువల్ల మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని. మన వాక్కులు ఎలా ఉండాలి? ప్రారంభంలో శుభంతో మొదలెట్టాలి, మధ్యలో శుభం, అంచెంలో శుభం. అందువల్ల ఎలాగ అప్పుడప్పుడు భజన చేయించడం అని అడుగుతూ ఉంటారు హరిగారు. కారణం అదే, ఈ వంకతో అయినా ఈ పాట విని మేము తరిస్తాము అని. ఒక్కసారి మన కృష్ణుడు ఒకసారి తలుచుకుందాం ఉండండి. నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను మోహన కృష్ణ దేవా ప్రేమావతారా, నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా. కాళియనాగుని గర్వము నణచి, కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల. గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసే, ముల్లోకముల ముగ్ధుల చేసే మోహన మురళీలోలా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమావతారా, నిన్ను నెరనమ్మితిరా. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా, నిన్ను నెరనమ్మితిరా. అలా భగవంతుడు వీలున్నప్పుడల్లా ఒకసారి గానం చెయ్యండి. అనేక రూపములతో పరమాత్ముడు ఉంటాడు. ఓసారి కృష్ణుడిగా, ఓసారి రాముడిగా, ఓసారి అమ్మగా, ఓసారి శివుడిగా దర్శనమిస్తూనే ఉంటాడు. ఎవరు ఏ విధముగా ఆయనని తలుచుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తాడు. చివరికి ఇవన్నీ పోతే ఏ రూపము లేని సర్వాంతర్యామి అయిన మహాశక్తి ఆ పరమాత్ముడు అంటే. అందుకే చిట్ట చివరికి వచ్చేసరికి భగవంతుడు అంటే ఏమిటి? గుణ రూప కర్మములు లేని అపార శక్తి, అవ్యాజ కరుణామూర్తి, సర్వవ్యాపక అనంత శక్తి.
అటువంటి పరమాత్మని బాగా అభ్యాసం చేసి చివరి రోజుల్లో శరీరం విడిచిపెడితే ముక్తి వస్తుంది. లేకపోతే ఉందండి మళ్ళీ ఇదే జన్మెత్తడం, చావడం, మళ్ళీ జన్మెత్తడం, మళ్ళీ చావడం. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, చర్విత చర్వణులు అంటే నవిలిందే నవలడం, అదే నవ్వులుతాడు, మళ్ళీ నవ్వులుతూనే ఉంటాడు, ఏం ప్రయోజనం లేదు దానివల్ల. అటువంటి వాడికి చెప్పినా ఎక్కదటండి బుర్ర. అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. కొంతమంది ఉన్నారు ఈ కటిక చీకటి వంటి సంసారంలో పడతారు, కొంపే లోకం అనుకుంటారు. ఈ మానవులు, ధనాలు ఇవి తప్ప మరొకటి ఏమి ఉండదు. అందువల్ల వీళ్ళని గృహవృత్తులు అంటారనమాట. నేను, నా ఇల్లు, నా డబ్బు అనుకుంటూ ఆ డబ్బు వ్యామోహంలో పడి పుట్టి గిట్టి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి కుళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటారు. పిల్లిగా, బల్లిగా, నల్లిగా, దోమగా, చీమగా, భామగా పుట్టి ఎప్పటికీ విముక్తి పొందరు. ఇటువంటి వాళ్ళు ఉన్నారే, చీకటి నూతిలో పడే ఇటువంటి వాళ్ళు, వీళ్ళు హరినామస్మరణం చెయ్యమన్నా చెయ్యరట. వీళ్ళు తిన్నదే తిన్నవాళ్ళు, నవిలిందే నవిలినవాళ్ళు, ఆ సంసారమే చేస్తూ ఉంటారు కనుక వీళ్ళకి బుద్ధి రాదు. పరులు చెప్పిననైనా, ఇతరులని కదా అక్కడ అర్థం, ఉత్తములని అర్థం అన్నమాట. ఇక్కడ పరులు అంటే మహాత్ములు హరినామస్మరణం చెయ్యండిరా అన్నా చెయ్యరు. పోనీ వాళ్ళకి కడుపులో పుడుతుందా, వాళ్ళకి బుద్ధి పుట్టదు హరినామస్మరణం చెయ్యాలని. డబ్బిస్తేనా హరినామస్మరణ చేస్తారా? డబ్బు వచ్చుకుని కాసేపు చేయండి, మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ తొయ్యి అంటారు. ఎలక్షన్లో లంచాలు వచ్చుకుని ఓటేసి వాళ్ళలాగా ఈ పార్టీలోని వాడు ఆ పార్టీలోని వాడే, రెండు పార్టీలోని వాడే తిరుగుతాడు. సోమవారం ఓ పార్టీ, మంగళవారం ఓ పార్టీ, చివరికి ఎవడికి మంగళవారం వాడతాడో తెలియదు. అటువంటి వాడికి ఏమిచ్చిన నేను ఏదైనా ఇచ్చినంత మాత్రం చేత భగవన్నామం చేస్తాడా? చెయ్యడు. వాడికి ఆ సంస్కారం లోపల నుంచి పుట్టాలి, అప్పుడు వాడు భగవన్నామం చేస్తాడు. ఆ సంస్కారం పుట్టించే శక్తి ఈ పురాణములకు ఉంది కాబట్టి వినాలి. వినగా ఈ జీవితం వ్యర్థమని తెలుసుకుని ఉన్నంత వరకు జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. పురాణములు చాలామంది మారారండి. క్షణికోద్రేకంతో పిచ్చి పనులు చేసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు ఆత్మబలం పొందారు తెలిసిన. ఇవాళ ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు. అందువల్ల నిత్యం భగవన్నామం ఏదో ఒక వంకతో చెయ్యాలన్నమాట. పంచమి పంచభూతేశి అని మా అమ్మగారు మా నాన్నగారు అలా వెళ్ళారు, అందుకని చెబుతున్నాను అన్నమాట నేను ఈ మాట. అష్టమి నాడు మొదలుపెట్టిన వశిన్యాది వాగ్దేవతలు పంచమి నాటికి ఈ మొత్తం సహస్రనామం పూర్తి చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఉదాహరణకి ఒక 5 శ్లోకాలు వశిని, ఆ తర్వాత 5 శ్లోకాలు కామేశ్వరి, తర్వాత 5 శ్లోకాలు మోదిని, తర్వాత ఆవిడ విమల, తర్వాత ఆవిడ అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఒక్కొక్కరు 5 శ్లోకాలు చొప్పున రాసుకుంటూ వెళ్ళారు. అన్నీ ఒకళ్ళు రాయకూడదుగా మరి. అనువాదం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు ఒకడు అనువాదానికి తీసుకున్నట్టుగా 5 శ్లోకాలు ఒకళ్ళు రాశాక రెండో ఆవిడ, మళ్ళీ 5 అయ్యాక ఇంకో 3 ఆవిడ, మళ్ళీ 8 మంది అయ్యాక మళ్ళీ మొదలుకొచ్చి మొదట ఆవిడ, అలా రాశారు వాళ్ళు. కొంచెం ఎక్కువ తక్కువలు ఎవరు ఎక్కువ రాశారు ఎవరు తక్కువ రాశారో చెప్పలేరట. ఇందులో వశిని ఎక్కువ రాసిందా, కామేశ్వరి ఎక్కువ రాసిందా, లేక మోదిని తక్కువ రాసిందా అనే చర్చే వద్దు అంటాడు మహానుభావుడు కాళిదాసు. ఎందుకని ఆ 8 మంది ఒకే స్వరూపాలు, ఆ 8 మంది కలిసి కూర్చుని రాశారు. అసలు అందులో ఎవరు ఏ శ్లోకం రాశారు ఎప్పటికీ ఎవరు తేల్చలేరు. ఒకళ్ళు 5 రాశారు అన్నమే తప్ప. ఆ చర్చ అనవసరం. తిరుపతి వెంకట కవుల్ని మీలో ఎవరు గొప్పవాళ్ళు, తిరుపతి వల్ల వెంకటేశ్వర శాస్త్రి గారికి పేరు వచ్చిందా, వెంకట శాస్త్రి వల్ల తిరుపతికి పేరు వచ్చిందా అని అడిగారట. వాళ్ళ పేర్లు తిరుపతి శాస్త్రి, వెంకట శాస్త్రి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపెళ్ళ వెంకట శాస్త్రి. అందుకని ఇద్దరూ కలిపి తిరుపతి వెంకట కవులని పేరెట్టుకుని జంట కవులుగా అవధానం చేశారు. ఎవరో పిచ్చి ప్రశ్న వేస్తారుగా, మీలో ఎవరు గొప్ప అంటే ఆ ఇద్దరు కలిసి ఏమన్నారు, తిరుపతి వల్ల వచ్చను అతి ప్రతిభా మహిమంబు వెంకటేశ్వరునకు, వెంకటేశ్వరుని వల్లనే చెందెనో ఆ మహత్వముల్ తిరుపతి, తద్వివేకము నిలింపులు సైతమెరుంగరింతకున్ తిరుపతి వెంకటేశ్వరుల తేకువ కాకవులంద నేర్తురే అన్నారు వాడు.
తిరుపతి వల్ల వెంకటేశ్వరుడికి పేరు వచ్చిందా, వెంకటేశ్వరుడి వల్ల తిరుపతి ప్రసిద్ధికి ఎక్కిందా అనేది దేవతలే తేల్చలేకపోయారు, ఇక మానవులేం తెలుస్తారు అన్నారు వాళ్ళు. వ్యవహారాలు అంతే కదా మరి. ఆ క్షేత్రం కోసం వెంకటేశ్వరుడు వచ్చాడా, వెంకటేశ్వరుడి కోసం క్షేత్రం వచ్చిందా అంటే ఆ రెండు అవినాభావ సంబంధం కలిగినవి. అందువల్ల అలాంటి చర్చ చెయ్యకూడదు అంటాడు కాళిదాసు. కాళిదాసుని అడిగారండి కొంతమంది కవులు, కాళిదాసు అమ్మవారు ఉపాసకుడు కదా, లలితా సహస్రనామంలోని ప్రతి నామము ఆయన జఫాగ్రం మీద ఉండేది, వాటినే ఆయన తన కవిత్వంలో జొప్పించాడు. అమ్మవారి ఉపాసకుడే కాకపోతే ఆయన కవిత్వం ఇంతలా నిలుస్తుందా, స్టాండర్డ్ కవిత్వం అవుతుందా? కాళిదాసుకి సాటి మళ్ళీ ఇంకెవరూ లేరు కాళిదాసి అన్నారు ఆ రోజులో తెలుసా. ఒకప్పుడు కాళిదాసు తర్వాత రెండో వాడు ఎవడు అని లెక్కెట్టారట, ఈ చిటికిన వెళ్తూ మొదలెట్టారట. నెంబర్ 1 కాళిదాసు, నెంబర్ 2 అబ్బాయి ఇంకెవడు లేడు మళ్ళీ కాళిదాసి అన్నారట. ఈ రెండో వేలికి ఏమని పేరు? అనామిక, అంటే పేరు లేనిది. అనామిక సార్ధవతి బభూవ అంటే ఏమిటి? కాళిదాసు తర్వాత రెండోవాడు ఎవరు అంటే రెండోవాడు లేకుండా రెండోవాడు కూడా కాళిదాసి అనడం వల్ల దీనికి పేరు లేకుండా పోయింది. అనామిక అనే పేరు నిజమైంది, నిజమే. ఇంకెవ్వడి పేరు కూడా కాళిదాసుతో సాటి రాదు. ఈ విధంగా నెంబర్ 1 నెంబర్ 2 అన్నప్పుడు నెంబర్ 2 కూడా అనామిక అనే పేరు కలిగింది, అనామికే అయ్యింది. అనగా ఇంకొక పేరు మరొకటిది లేదు అని అర్థం వచ్చింది అని వేళ్ళు పొగిడారట. 5 వేల దగ్గరికి వచ్చేసరికి నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 అయినే, ఇంకోటి ఎవడూ లేడు. ఆయనకి సాటి వచ్చేవాడిని మరొకటి ఎవడిని ఆయన పక్కన కూర్చోబెట్టలేకపోయారట. వాళ్ళందరికీ 1000వ స్థానం తప్ప ఈ లోపే గడపలోకి అడుగు పెట్టే స్థానం ఇవ్వలేదన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఒక 1000 మందిని పెట్టాం, 1 గొప్పవాడు, 2 గొప్పవాడు, 3 వాడు, ఆఖరిని 1000వ వాడిని ఇస్తాం కదా. 1000వ వాడి వరకు కూడా ఈయన తప్ప మరొకడెవడు ఆయన దగ్గరికి రాలేకపోయారు. 1000 తర్వాతే ఎవరైనా, మొదటి 1000 స్థానాలు ఆయనవే అన్నారట. అసలు ఎటువంటి కవండి ఆయన? అంత కవిత్వం ఎలా వచ్చింది? అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాస్తే వచ్చింది. అమ్మ అనుగ్రహం అంటే ఎవడైనా కవిత్వం చెప్పగలుగుతాడు. మోకం కరోతి వాచాలం పొంగుల్ లంఘయతే గిరిం, మోగవాణ్ణి దబదబదబ మాట్లాడేవాడిని చేస్తుంది. తడువుకోకుండా నత్తి లేకుండా అనర్గళంగా మాట్లాడే శక్తి మోగవాడికి కూడా అమ్మిస్తుంది. పొంగుం లంఘయతే గిరిం, కుంటివాడు ఎగిరి దూకేలా చేస్తుంది. వాడు కుంటాడు, కిందకు దూకలేడు, దిగలేడు. వాడు కూడా కొండ మీద నుంచి కిందకు దూకుతాడు, చెంగును దూకగలుగుతాడు అమ్మ అనుగ్రహం ఉంటే. అందువల్ల ఎప్పుడూ అమ్మని భక్తితో పట్టుకోండోయ్ 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 అన్నారు. 1 కాదు 2 కాదు. ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే కాళిదాసు లేకపోతే ఈ అమ్మవారి నామాలే ఉండవు. అమ్మవారి నామాలని గురించి అంత బాగా చెప్పాడు ఆయన. ఆయన వల్ల కూడా మనకి అమ్మ భక్తి పెరిగింది. కాళిదాసు గారు చాలా గొప్పవాడని తెలుసు కదా మీకు. నేను కొత్తగా చెప్పేదే ఉంది. ఇవాళ ఒకవేళ పొరపాటున మీకు పనులున్నా అన్నీ ఆపేసేయండి, పోతే పోయే బోడి పనులు. ఈ కథ మాత్రం వినండి. కాళిదాసు గారు ఒక గొప్ప పరీక్ష చేసేట తన కాలంలో. భోజమహారాజు గారు కాళిదాసు గారికి ఆస్థాన కవిగా ఉద్యోగం ఇచ్చాక కాళిదాసు గారు కావాలని వేశ్య వాటికలో మకం పెట్టాడు. అక్కడ ఒక వేశ్య ఉండేది, చాలా గొప్ప ఆవిడ డ్యాన్స్ చేసుకునేటటువంటి ఒక నర్తకి. ఆ నర్తకి ఇంట్లో మకాం పెట్టాడు. దాంతో జనం అంతా కాళిదాసు గారు ఏదో గొప్పవాడు అనుకున్నాను తీసుకుని భోగం దాని వల్ల పడ్డాడు, స్త్రీలోలుడు, ఇటువంటి వాడి కవిత్వం ఏమిటారు. కొంతమంది జ్ఞానులు అనరో, ఎందుకంటే ఆయన గురించి తెలుసు కనుక. అజ్ఞానులు తిట్టుకునేవారు. అలా తిట్టుకోవడం కోసం ఆయన భోగం దాని ఇంట్లో మకం పెట్టాడు ఆయన. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఊళ్ళో అగ్నిశిఖుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నాడు, చాలా గొప్ప పండితుడు. ఇంకా ఆయన నిప్పుని కూడా కడిగి పట్టుకుంటాడు అనమాట. సాధారణంగా పూర్వం ఏం చేసేవారంటే పక్కింట్లోంచి నిప్పు తెచ్చుకునేటప్పుడు నిప్పే కదా, నిప్పు కంటే ఏమిటండి, ఏమండి మా ఇంట్లో కాస్త పొయ్యి వెలిగి చూడండి నిప్పు ఇవ్వండి అని అడిగితే గరిటతో ఇచ్చేవారట. ఆ నిప్పు మీద నీళ్లు తల్లి తీసుకెళ్ళేవారటండి. మరి అంత చేతస్థంగా ఉండేవారు. అందుకని నిప్పు మీద నీళ్లు తల్లి తీసుకెళ్ళేవారు అనేవారు. అంతటి వాడు ఈయన. ఆయన తండ్రికి తద్దినం పెట్టాల్సి వచ్చింది. ఆయన భార్య పోయింది, కూతురు 2 కొడుకులు ఉన్నారు. అందువల్ల పాపం ఇంట్లో చేసేవాడు కూడా లేరు. తానే వంట చేసుకుని తానే తద్దినం పెట్టాలి, అన్ని పనులు తానే చేయాలి. శిష్యులు సాయం చేసేవారు ఆయనకి వంటకి. తద్దినానికి 2 భోక్తలుగా పిలవాలి, కనీసం 2 ఉంటే మంచిది. ఎవరూ లేకుండా ఉంటే ఒక్కడున్నా చాలు, యతీశ్వరుడైతే చాలట. యతీశ్వరుణ్ణి సన్యాసిని భోక్తగా పిలిస్తే ఆ తద్దినం అద్భుతం అయిపోతుందట. అందుకని పూర్వం పండితులను తద్దినానికి భోక్తలుగా లేకపోతే యతుల్లో పిలిచేవారు. కానీ యతులు పండితులు అంత తేలిగా భోక్తలుగా వెళ్ళరు, అంత తేలిగా ఎవరి దగ్గర దానం పుచ్చుకోరు. అవతలవాడి మీద ఎంతో అభిమానం ఉంటే కానీ నాబోటి పండితుడు తద్దిన నాడు వాడిస్తే పుచ్చుకుంటాడా? కాదు, అవతలవాడి మీద ప్రేమ ఉంటేది వేరే విషయం. ఓ మాదిరిగా పుచ్చుకోరు వీళ్ళు. అందుకని ఈయన ఆలోచించి
తద్దినం వస్తోంది, ఎల్లుండి తద్దినం, తద్దినానికి భోక్తగా ఎవరిని పిలుద్దాం, మన ఊళ్ళో సరైన భోక్తలు లేరు అని అందరినీ వంకలెట్టాడండి. ఆయనకి ఎవరు నచ్చలేదు. వాడికి ఆ వ్యసనం ఉంది, వీడికి ఇది ఉంది, వీడి లాంటి వాడు అనుకుని చివరికి ఆ ఊళ్ళోకి ఒక యతి వచ్చాడు. ఆ యతీశ్వరుడు చాలా గొప్పవాడు. ఆయన పేరు ఏకచిదానందుడు. ఆయన శ్రీకృష్ణుడి యొక్క అపరావతారంగా భావించేవారట. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని స్తోత్రం చేసి ఓ పావు గంట సేపు ఆ కాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తూ, నాకు మీరు వరం ఇచ్చేదాకా మీ కాళ్ళు వదలనన్నాడు. యతీశ్వరుడు తెల్లబోయి ఏమిటో చెప్పకుండా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, వరం ఇమ్మంటే ఎలారా బాబు అంటే, కాదండి మీరు నా మాట మన్నించి నాకు ఒక వరం ఇస్తే కానీ నేను మీ పాదాలు వదలను, లేకపోతే ఇక్కడే చచ్చిపోతానన్నట్ట. పాప యతీశ్వరుడు దాలిపడి ఏంటో కొరకు ఇస్తానులే అన్నాడు. ఎల్లుండి మా నాన్న తద్దినం అండి, తద్దినానికి మీరు వచ్చి భోక్తగా భోజనం చేసి వెళ్ళాలండి అన్నట్ట. యతీశ్వరుడికి మతిపోయింది. మేము యతులం, భోక్తగా వస్తే చాలా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, అయినా నీకు మాట ఇచ్చాను కదా, సరే వస్తాను, నేను ఒక భోక్తగా వస్తాను, మరి రెండవ భోక్త ఎవరు అన్నాడు ఆయన. ఈ ఊళ్ళో నాకు ఎవరు సరైన వాడు దొరకలేదండి, అయినా యతీశ్వరుడికి ఒకడికి భోజనం పెడితే చాలు, ఇంకోటి ఎందుకులండి అన్నాడు ఆయన. అలా కాదు, నేను చెప్పిన మాట వింటే నీ మాట విని నేను భక్తగా వస్తాను, నేను చెప్పిన మాట విను, లేకపోతే నేను రానన్నట్ట. అయ్యో యతీశ్వరులు మీరు మహాత్ములు, మీరు ఏం చెబితే అది వింటాను, అలాగేనండి అన్నట్ట ఈయన, ఈ అగ్నిశిఖుడు. ఈ ఊళ్ళో నీకు తెలియని వాడంటూ ఎవడు లేడు కాబట్టి చెబుతున్నాను, కాళిదాస మహాకవి ఉంటాడు, ఆయన్ని రెండో భక్తుగా పిలిస్తే నేను వస్తానన్నట్టు ఈయన. డామ్మని కింద పడిపోయాడు అగ్నిశిఖుడు. నా కర్మ కాలిపోయింది. ఆ వేశ్యాగృహంలో ఉన్నటువంటి కాముకుడు కాళిదాసుని భక్తగా పిలవడం ఏమి కర్మరా బాబు, ఎంతకంటే తద్దినం మారేస్తే బాగుండు. కానీ యతీశ్వరుడికి ఒట్టిచ్చి మాట పుచ్చుకున్నాను నేను. యతినేమో రమ్మన్నాను, ఆయన నా దగ్గర మాట పుచ్చుకున్నాడు కాళిదాసుని భక్తగా పిలవమని. ఛీ, యజ్ఞం ఎలా పాడైపోయింది నాది, నా పితృయజ్ఞం పాడైపోయింది, నా తద్దినం పాడైపోయింది. అందుకే ఎవరిని పడితే వాడిని వంకలెట్టి గెంటకూడదు, ఎందుకంటే ఊళ్ళో ఉన్నవాళ్ళేనయ్యో అనుకున్నాడు. సరే మరి తప్పదుగా, ఇప్పుడు మాట తప్పితే అది ఇంకా మహాపాపం కనుక ఏడుపు మొహంతో మిట్ట మధ్యాహ్నం 12ంటికి కాళిదాసు గారు ఎక్కడున్నారో అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసుకుని వచ్చాడు. అది వేశ్యావాటిగా. ఈయన వీధిలో గడుగు పెట్టగానే బావా అని పిలిచేవాడు తయారట. నిజం, నేను చెప్తున్నది ఏం రవ్వంత అతిశయోక్తి లేదు. ఈయన హడిలిపోయాడు. ఎంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్టు అయ్యినదే, వీళ్ళంతా ఇలా పిలుస్తున్నారు, నా కర్మగారు ఎప్పుడన్నా వేశ్య మొహం చూసి ఎరుగుదునా అనుకుని ఆయన ఆ వేశ్యావాటికలో చివరికి కాళిదాస్ గారు ఎక్కడ ఉంటే, కాళిదాస్ గారు కావాలా, మేము అక్కర్లేదా అని వెటకారం వాడి, అదిగో అది ఇల్లు అన్నారట. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ కళావతి అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఈయన చూచింది. మహాత్మా కూర్చోండి అంది. ఏం మహాత్మా, నా మహాత్మత్వం పోయింది, నేను దురాత్ముడిని. ఆ లోపల కాళిదాస్ కవి గారు ఉంటారు, ఒకసారి పిలువు అనగానే కాళిదాస్ గారు బయటకు వచ్చారు. రాగానే రోడ్లో ఉన్న కిళ్ళి తుపుక్కు నుమ్మి, అగ్నిశిఖ యతీశ్వరుడు పంపగా వచ్చావా అన్నట్ట. నీ మొహానికి దివ్యదృష్టి కూడాను అనుకున్నాడు ఈయన. బహుశా ఎవరో ఉప్పందించుంటారులే అని అనుకుని, అవునండి భక్తగా పిలుస్తున్నాడు కాబట్టి దండం పెట్టాలి కదా, అందుకని కాళిదాస కవీంద్ర, ఎల్లుండి మా ఇంట్లో మా నాన్నగారు తద్దినం, మీరు రెండో భక్తుగా రండి అంటే లోపల ఏడుపు వస్తుందన్నమాట. నా భోక్తృత్వం, నా యజ్ఞం ఇలా పాడైపోయింది, పితృయజ్ఞం, ఈ దిక్మాలాన్ని పిలుస్తున్నానని. రండి అనగానే ఎన్నింటికి మొదలు పెడతారు, 12ంటికి, మీకు తెలియదేముంది రండి అన్నాడు. ఆ టైంకి వచ్చేదము 5 గుండిగల నీళ్లు మరగబెట్టి అక్కడ ఉంచన్నట్ట. అంటే దీని ఇంట్లో కాలక్షేపం చేసిన నీ శరీరాన్ని మా ఇంట్లో కడుక్కుంటామని ఆయన అనుకుని సరేనన్నాడు ఈయన. సరే మా ఎల్లుండి వచ్చేసింది. 5 గుండిగల నీళ్లు బాగా కింద కట్టెలు పెట్టి మరగబెట్టించేశాడు. పూర్వం కాగులు ఉండేవి, రాగి కాగులు, ఆ కాగుల నిండా 5 కాగులు నీళ్లు మరగబెట్టి ఉంచాడు ఆయన. యతీశ్వరుడు ముందే వచ్చాడు. ఆయన విభూతి పూసుకుని జపం చేసుకుంటున్నాడు. కాళిదాస్ వచ్చాడంటే, కాళిదాస్ గారు కదండి, కాళిదాస్ గారు కదండి, అది కాళీ దొరికి రావాలండి అన్నాడు ఈయన. అంత వెటకారం ఆడకరా నాయన, వస్తారాయన అన్నాడు యతి. ఎంతలో కాళిదాస్ గారు వచ్చారు. రావడంతో నాయన పెరట్లోనే నేను కూర్చుంటాను, ఇదిగో ఈ బండరాయి మీద ఆ 5 గుండిగల నీళ్లు నా మీద పోయండి అనగానే, అయ్యా అవి తెగమరిగి ఉన్నాయండి, మీ మీద పోస్తే మీరు భక్తగా ఉండరండి, మీకెవరినో ఇంకొకటి భక్తగా పిలవాలండి అన్నాడు ఈయన. అంటే నువ్వు పోతావు, నీకు తద్దినం పెట్టాలని. పర్వాలేదు పోసి, నేను పోయమన్నాను కదా అన్నాడు ఆయన. పెద్ద పెద్ద గుడ్డలతో అతి కష్టం మీద 5-6 కలిసి కాలిపోతున్న రాగి కాగు పట్టుకుని ఎత్తలేక కాలిపోతున్న దాన్ని పట్టుకొచ్చారు.
కాళిదాసు గారు మరీ భయంకరంగా ఉన్నాయండి నీళ్లు మరిగిపోతున్నాయంటే పోయండి అన్నాడు ఆయన అలా కళ్ళు మూసుకొని. కాగు నీళ్లు మీద పోసారట. ఆయన కిక్కురు మనకుండా కూర్చున్నాడు. ఆయన శరీరం కందలేదు. వీళ్ళకి మతిపోయింది. ఈసారి భక్తితో నీళ్లు పోశారు. 5 కాగులు వేడి నీళ్లు పోసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు శుభ్రంగా శరీరాన్ని తుడుచుకోవాలా అన్నాడు. తుడుచుకోవాలా అనే లోపు శరీరం ఆరిపోయిందిట. ఎవరు తొడవలేదు. బట్టలు తడారిపోయాయి, శరీరము తడిపోయి పొడొచ్చేసింది. ఇంత విభూతి పూసుకుని ఆ పక్కన గదిలో కాసేపు నేను జపం చేసుకుంటాను, జపం అయ్యాక భోజనానికి పిలవండి అని ఆ గదిలో కూర్చున్నాడు ఆయన. విభూతి పూసుకుని గదిలో జపం చేసుకుంటూ కూర్చున్నాడు ఇలాగా ధ్యానంలో. బయట తలుపు వేసేశారు వీళ్ళు. 12 అయిపోయింది. 12 అయినా కాళిదాసు లోపల నుంచి బయటికి రావట్లేదు. యతీశ్వరుడేమో ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు. ఈయన మంత్రం చెప్పుకునే ఆయన అగ్నిశుకుడు ఇద్దరు కూడా ఉన్నారు. అగ్నిశుకుడికి పక్కన మంత్రం చెప్పి ఆయన వచ్చాడండి. ఇప్పుడు అగ్నిశిఖ మంత్రవేత్త వచ్చాడు, ఒక భోక్తను నేను కూర్చున్నాను, ఇక రెండవ భోక్తను కూడా ఆ గదిలోంచి రమ్మను అన్నాడు యతి. స్నానం బాగా చేసినట్టున్నాడులేండి, అందుకని గదిలో నిద్రపోతున్నాడేమో, వెళ్ళి తీసుకొస్తాను అని వెటకారంగా అగ్నిశిఖుడు వచ్చి తలుపుతో చూస్తే లోపల విభూతి పెట్టుకుని జపం చేసుకుంటున్న కాళిదాసు కనపడ్డాడు. ఇన్ని నీళ్లు పోసుకున్నా, ఎంత మహిమ చూపించినా ఇంకా అతను వేశ్యావాటికలో ఉన్నాడని కసిపోలేదు దీనికి. అందుకని ఆ కసితోటి దిక్కుమాలాడు. ఎంత విభూతి పూసుకున్నాడో, కొంగ జపం నటిస్తున్నాడు అనుకుంటూ వచ్చి తొడ మీద కవీశ్వర భోజనానికి టైం అయిందిలే అని ఇలా చెయ్యేశాడు. ఆ వెంటనే బాబో ఏదో కరుపరిచేట. ఈ చెయ్యి మొత్తం కుడి చెయ్యి ఊడి వచ్చేసింది కిందకి. ఆయన తొడలు కాలిపోతున్న అగ్నిహోత్రుల్లో ఉన్నాయట. ఈ 5 కాగుల వేడి నీళ్ల యొక్క ప్రభావం అంతా తొడ మీద ఉంది. దాంతో చెయ్యి పెట్టగానే చెయ్యి మొత్తం ఇంచుమించుగా ఊడొచ్చేసింది, అది వేళ్లాడిపోయింది. ఇంకా ఈయన బొబ్బలు పెట్టాడు. చేతికి బొబ్బలు రావడం కాదు, ఈయనే బొబ్బలు పెట్టి బాబోయ్ బాబోయ్ అని అరుస్తుంటే కాళిదాసు కళ్ళు విప్పి చూసి తొడ మీద చెయ్యి వేసినట్టున్నావు కదా నాన్న అని శ్రీమాత ఉఫ్ అన్నాడు ఆయన. శ్రీమాత అని ఒక్కసారి ఉచ్చరించాడో లేదో చేతికొన్న బొబ్బలు పోయి చెయ్యి యథాతథంగా తయారైపోయింది. ఇప్పుడు అర్థమైంది అగ్నిశుకుడికి, ఈ మహాత్ముడు కారణజన్ముడు అనేక పరీక్షలకి గురి చేస్తూ మాబోటి అజ్ఞానుల్ని మాయలో ముంచెత్తుతున్నాడు అని కనిపెట్టి వెంటనే వినయంగా నమస్కరించి, మహాత్మా తెలియక మిమ్మల్ని లోకుగా మాట్లాడాను, భోక్తగా రండి అనగా చిరునవ్వు నవ్వుతా ఆయన భోజనాన్ని కూర్చున్నాడు. భోజనం అయ్యిందండి. భోజనం అయ్యాక స్వయముగా యజమాని కానీ యజమాని భార్యగానే విస్తళ్ళు తీయాలి. వాళ్ళకిద్దరికీ ఒంట్లో ఓపిక లేనప్పుడే ఇంకెవరి చేతనా తీయించాలి. యతీశ్వరుడు భోజనం చేశాడు, ఆయన ఆకు తీశాడు. ఆయన కాళిదాసు భోజనం చేసిన ఆకు తీస్తే ఆకు కింద ఇంకో ఆకు వచ్చింది. మళ్ళీ ఒక ఎంగిలాకు తీసేశాక అరిటాకు మళ్ళీ ఇంకొక ఆకు వచ్చింది. ఇదేంట్రా అనుకుని ఆకు తీసి మళ్ళీ పక్కన్న టబ్బలో వేసి మళ్ళీ చూస్తే మళ్ళీ ఇంకొక ఆకు వచ్చింది. 1008 ఆకులు వచ్చేట వరసగా. ఈయనకి మతిపోతూ ఉంటే అప్పుడు యతీశ్వరుడు అక్కడికి వచ్చి, ఇప్పుడు అర్థమైందా, నీవు రోజు చదువుతున్న 1008 లలితా సహస్రనామములను కూడా ఈ కాళిదాసులో నువ్వు చూచావు ఇప్పుడు. అంటే ఇక్కడ భోజనం చేసింది కాళిదాసు కాదు, లలితా సహస్రనామంలో ఉన్న 1008 నామములు కాళిదాసు రూపంలో 1008 భోజనాలు చేశాయి. 1008 మంది తన విస్తరాకులు నువ్వు ఎత్తావు, అమ్మవారి విస్తరాకులు ఎత్తావు. నువ్వు ఎత్తింది కాళిదాసుది కాదు, సాక్షాత్తు కాళికామాత విస్తళ్ళు ఎత్తావు. ఆయన అమ్మవారి స్వరూపుడు, ఆయన సంగతి నీకేం తెలిసిపించాడా? యోగులు యతులు భక్తుల్ని పరీక్షిస్తారు అనగా అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఆ వేశ్యావాటికి కాదు అది కర్మ, అది కాలభైరవుడి యొక్క వాటికటది. ఉజ్జయిని ప్రాంతంలో కాలభైరవుడి వాటికని అలా చూపించి ఆ ఊళ్ళో వాళ్ళని తన దగ్గరికి రాకుండా ఆయన మాయలో ముంచెత్తేవాడు. ఎందుకని ఈ వంకతో నన్ను తిట్టుకుని దగ్గరికి రారు, దగ్గరికి వస్తే వాళ్ళ కోరికలు తీర్చాలి, వాళ్ళకి ఏవేవో కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఆయువు ఇవ్వాలని ఒకడు, ఉద్యోగం అని ఒకడు, సద్యోగం అని ఒకడు వస్తాడు. ఈ వ్యక్తుల్ని భ్రమలో పెట్టడానికి అలా చేసేవాడు. ఆ కళావతి రూపంలో ఉన్నది ఎవరో తెలిసిన గాయత్రీ దేవత స్వయంగా. కాళిదాసు సాక్షాత్తు సరస్వతీదేవి, బోధుడు బ్రహ్మదేవుడు అండి. వాళ్ళ ఆత్మచరిత్రలు అవి. అటువంటి మహాత్ములైన అవతారమూర్తులు కవులు పుట్టిన దేశంలో మనం పుట్టాం. అటువంటి కాళిదాస మహాకవి రోజు పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని చదువుకునేవట. ఆ చదవడం వల్లే ఆయన ఏదంటే అది నిజమైపోయేది. ఆయన కా అంటే కా, కీ అంటే కీయే. కాకరకాయని చూపించింది కాకి అంటే కాకరకాయ కాకి అయిపోయేదిట. కాకిని చూపించింది కాకి కాదు హంస అంటే హంస అయిపోయేదిట.
ఆయన మహిమలు ఎన్ని చెప్పినా తక్కువే అన్నమాట. మీరు అదృష్టవంతులు కాబట్టి ఆయన వాళ్ళు తలుచుకోగలిగారు ఈ పవిత్రమైన తిథినాడు మీ పూర్వజన్మ సుకృతం వల్ల. కాళిదాసు గారి మీద కూడా నిందలు వేసి పడగొట్టాలని చాలామంది చూశారు. ఎప్పుడూ మహాత్ములకు విరోధులు ఉంటారండి. వాళ్ళకి పేరు వస్తూ ఉంటే వాళ్ళు ఏదో రకంగా పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే 24 గంటల ఛానల్స్ ఉన్నాయి. నవరంధ్రాల టీవీలు అప్పుడు కూడా ఉన్నాయి. అలాంటి దరిద్రపు ఛానల్స్లో 2 ఛానల్స్ వాళ్ళు ఇద్దరున్నారు. కాళిదాసు గారికి రైవల్స్ ఆ రోజుల్లో. ఈ కాళిదాసు గారిని అందరూ అమ్మవారి కింద భావిస్తున్నారు. ఆయనకి ఎక్కడ లేని పేరు వచ్చేస్తోంది. ఏమైనా ఈయన పడగొట్టేయాలి, ఈయనకి అపకీర్తి తెచ్చిపెట్టాలని అనుకునేవారట. భోజరాజు గారికి కాళిదాసు అంటే చాలా ఇష్టం. అంతేత కాళిదాసు గారి గురించి ఏదనంటే ఒప్పుకునేవాడు కాదు. హరిగారికి మీ గురువు గారు అంటే అంత ఇష్టం, బోధుడికి కాళిదాసు అంటే అంత ఇష్టం. ఈ ఇద్దరికి అవినాభావ సంబంధం. ఎలాగే కాళిదాసుని ఈ భోజాస్థానం నుంచి గంటడం, ఎలా ఈయనకి చెడ్డ పేరు తెప్పించడం, ఎలాగైనా ఈయన అప్రతిష్ట చేయటం ఎలాగని వాళ్ళు ఆలోచించేవారట. అందులో కవి రాక్షసుడు అని ఒకడున్నాడు. ఈ రాక్షసుడు బిరుదు ఇచ్చారు వాడికి. ఇదేమిటో బ్రహ్మరాక్షసులు రాక్షసులు అనే బిరుదు పొందినటువంటి దిక్కుమాల కవులు అప్పుడూ ఉన్నారన్నమాట, మాయిదారి పీనుగులు. అలాంటి కవి రాక్షసుడు ఒకడు ఒక రోజున భోజుడి దగ్గరికి వచ్చి, భోజ మహారాజా, మీరు ఎంతసేపు కాళిదాసు గారి చేతే కావ్యాలు రాయిస్తున్నారు, ఆయన చేతే పురాణాలు చెప్పిస్తున్నారు, 18 పురాణాలు ఆయనకే ఇచ్చేస్తారా? అసలు మాకు ఇంకేం అవకాశం అవరా? ఈ కాళిదాసు సంగతి మీకేం తెలుసండి? ఆయన కాళిదాసు కాదు, కాళీదాసుడు. సీసాలకు సీసాలు ఖాళీ చేసేస్తున్నాడు, చేపలు తింటున్నాడండి. ఈ మధ్యన ఫిష్ మార్కెట్లో ఆయనే కనపడ్డాడు అన్నారట. ఫిష్ మార్కెట్ అని పేరు వినగానే హుష్ అన్నాడు భోజుడు. ఇదివరకు మీరు చాలా అభాండాలు వేశారు, ఎన్ని వేసినా నేను పట్టించుకోను, జాగ్రత్త. ఇంకోసారి ఎప్పుడైనా కాళిదాసు చేప తిన్నాడన్నారా మీ ముక్కులు కత్తిరిస్తానని. అలా కాదు మహారాజా, నిజమే అన్నారు వాళ్ళు. అయితే ఓ పని చేయండి, ఆయన చేపలు కొనుక్కొని వండుకు తింటున్నప్పుడు నన్ను పిలవండి, రెడ్ హ్యాండెడ్గా పట్టించండి, అప్పుడు ఆయన సంగతి చూస్తాను, ఆయనకు ఉద్యోగం తీసేస్తాను అన్నాడు బోధుడు. దాంతో వీళ్ళకి గుండెలో రాయబడింది. కాళిదాసు మీద అభాండం అంటే వేసేశారు, కానీ ఆయన చేపని స్వయముగా వండుకు తింటూ ఉండడం వాళ్ళు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఏం చేద్దాం, అవసరమైతే ఇంట్లో చేపల కూరైనా పెట్టేసి ఆయన పట్టించేసేద్దామని అనుకున్నారు వాళ్ళు. అది అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే బోధుడు కాళిదాసు ఇంటి ముందు ఈ దుర్మార్గులు అభాండం వేశాక 2 కాపల వాళ్ళని పెట్టాడు. కాబట్టి ఎవరైనా అలాంటి పిచ్చి పని చేస్తే ఈ భటుల ముందు సోలంతో పోటు పొడుస్తారు. ఎలాగా ఈ కాళిదాసుని పడగొట్టడం అనుకుంటూ ఉంటే ఈ విషయం కాళిదాసు గారికి తెలిసింది. ఆయన కావాలని ఈ కవులు చూస్తూ ఉండగా, ఈ పూట నేను చేపల మార్కెట్కి వెడుతున్నాను అని పలికి, ఏదో లోపల కొనుక్కుంటున్నట్టుగా పైకే పలికి వెంటనే చేపల బజారుకి వెళ్ళిపోయాడు. ఇక చూడండి, వైజాగ్ బీచ్ దగ్గర పక్కన ఉంటుందండి, అక్కడికి వెడితే ఎండ్రే లోయ్ అని పలుకుతూ ఉంటే అక్కడ రొయ్యలు, పక్కన చేపలు, ఓహోహో ఆ వాసన. ఇక సువాసన భరితమైన వాతావరణమునకు వెళ్ళిన మా అనవుడున అబోటివాడి పురాణవాసనకు కూడా దగ్గరికి రాలేడు. అటువంటి మార్కెట్కి వెళ్ళాడు ఈయన. ఇంతంత చేపలు, ఇంతంత చేపలు, అవేవో శీలావతిట, భద్రావతిట, కళావతిట, ఇరావతిట, ఓరి దిక్కుమాల పేర్లు. ఇన్ని పేర్లతో ఉన్న చేపలు, ఎండి చేపలు, పచ్చి చేపలు, సగం చేపలు, కోసిన చేపలు, కొయ్యని చేపలు, ఇటువంటి చేపలన్నీ ఉన్న చోటుకి వెళ్ళాయన పెద్ద చేప ఒకటి చూపించి ఇంత పెద్ద చేప కావాలన్నట్ట. వాళ్ళు ఎలా ఉండిపోయారు. ఎందుకంటే కాళిదాసుని ఎలాగైనా వాళ్ళు అక్కడ ఏ ఛానల్లో చూసినా కాళిదాసే కనపడతాడు అక్కడ. అందుకని 24 గంటలు చూస్తున్నారేమో వాళ్ళు తెల్లబోయి, కవి గారు మీరు హాస్యం ఆడుతున్నారా నిజంగా నేను అడుగుతున్నారంటే చేప ఇవ్వండి అన్నాడు ఆయన. అనగానే వాళ్ళు ఏం చేశారు, తాటాకుల్లో చేపను పార్సిల్ చేస్తారటండి ఆ రోజుల్లో. అందుకని తాటాకులో తోక తల కనపడేలాగా పార్సిల్ చేసి ఇచ్చారు పెద్ద చేప. దాన్ని సంకలో పెట్టుకుని డబ్బులు ఇచ్చేశాడు ఆయన. వాళ్ళందరూ బుర్రకొక్కుని కలయా వైష్ణవ మాయయా కాళిదాస మహాకవి ఏమి, ఈ చేపల మార్కెట్లో అడుగుపెట్టి ఇంత చేప కొనడమేమి అనుకున్నారు. ఈ విషయం మనకే తెలిస్తే కవి గారికి రోజు చేప ఫ్రీగా ఇచ్చేద్దామే అనుకున్నారు కొందరు. నేను తింటానన్నాను కానీ మీరు అందరూ ఎన్ని చేపలు పట్టుకొచ్చేస్తారండి అంటే ఇక్కడ పురాణానికి వచ్చేవాళ్ళు కాకపోయినా బయట వాళ్ళైనా తేకుండా ఉంటారా? కాబట్టి అవకాశమే ఉండాలి కానీ చేపలు ఇద్దాం కదా అనుకున్నారు పాపం కొందరు. ఈ గందరగోళం ఇలా ఉండగా కావాలి కాళిదాసు ఆ మార్కెట్ దగ్గర అటు ఇటు తిరగడం మొదలెట్టాడు ఈ కవులు చూడటం కోసం. ఈ కవి రాక్షసుడు చూసేసాడండోయ్, నెత్తి మీద ఒక్క వెంట్రుకు కూడా లేకుండా అన్ని వెంట్రుకలు ఊడిపోయి తల దగ్గర వెనకాతలు 2 వెంట్రుకలు ఉండవు. కవి రాక్షసుడు ఉన్నాడు అక్కడ. వాడి అనుయాయులు చూశారు, అమ్మ దొరికాడురా కాళిదాసు అనుకున్నారు.
ఈ కాళిదాసు చేపలు తింటాడు అని మనం అభాండం వేసేసాం. కానీ అది నిజమే, ఇంతకాలం మనకి తెలియలేదు. రాజుగారు వీడు చేపలు కొంటూ ఉండగా పట్టుకుని నాకు అప్పగించమన్నాడు, ఇప్పుడు మనం అప్పగిద్దాం అనుకుని ఒక్క కవిగారిని అక్కడ అట్టే పెట్టి వీడు ఎక్కడికి వెడుతున్నాడో వీడు వెనకాతలో ఉండి చూస్తూ ఉండు, భోజుడికి చెప్పి నేను ఇక్కడికే తీసుకొస్తాను, వీడు పారిపోకుండా చూడు, వీడు ఒకవేళ ఇంటికి వెళ్ళి వండుకుంటుంటే అక్కడికే వెళ్ళిపోదాం, రాజుగారికి వీడిని పట్టిద్దాం, ఈ దెబ్బతో వీడి ఉద్యోగం ఊడగొడతాడు రాజుగారు అని ఈ కవిరాక్షసుడు ఒకడిని అక్కడ అట్టే పెట్టి తాను రాజు దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడే రాజుగారు పూజ చేసుకుని బయటకు వస్తూ ఉండగా, మహారాజా మేము చెబితే వినలేదండి, నిజంగానే కాళిదాసు గారు చేపను కొనుక్కున్నాడండి, ఇప్పుడు వండుకోవడానికి ఇంటికి వెడుతున్నాడండి అనగా, ఇదిగో కవిరాక్షస, ఈసారి నువ్వు అసత్యం ఆడినట్టు తేలితే నీ ఉద్యోగం ఓడగొట్టడమే కాదు నీ బిరుదులు లాక్కుంటాను, నేను పెర్మనెంట్గా నా రాజ్యం నుంచి గంటేస్తా అన్నాడు ఆయన. కావాలంటే ఏం పర్వాలేదు గంటేయండి, నేను ఈసారి ధైర్యంగా చెబుతున్నాను, నేను నిజంగా చూశాను కాళిదాసు చేప కొండం అనగా, ఇందులో ఏదో ఉంది మతలబ్ పరుకున్నాడు ఈయన. సరే అన్నాడు. భటుల్ని వెంట పెట్టుకొని ఈ కవిరాక్షసుడితో కలిసి కాళిదాసు గారు ఉన్న చోటుకు వచ్చాడు. కాళిదాసు గారు కావాలని మార్కెట్లోనే ఉన్నాడు, ఇంటికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ఆయన. అసలు దొరకడం కోసమే కదా అక్కడ కూర్చున్నాడు ఆయన. అందుకని చేప చంకలో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ బోధుడిని చూశాడు. బోధుడికి మతిపోయింది, ఈ కాళిదాసు గారు ఏదో మాయ చేస్తున్నాడో అనుకుని ఈ కవిరాక్షసుడికి వాళ్ళకి కనువిప్పు కలగజేయడానికి దగ్గరికి వచ్చి, కాళిదాస కిమిదం అన్నట్ట, ఏమిటిది అని అడిగాడు. ఇది చంకలో ఉన్న చేపను చూపించి, ఇదం రామాయణ మహాకావ్యం అన్నాడు ఆయన. ఇది రామాయణ మహాకావ్యం అన్నట్ట. చేప, ఆ చేపను చూపించి రామాయణ మహాకావ్యం అన్నాడు ఆయన. నీకేం భయం కవిరాక్షస, నువ్వు ఒకడు ఇక్కడ దొబ్బేస్తున్నావు అని. ఈ వీడు రోజు వస్తాడు, సరిగ్గా ఈ టైంకి వస్తాడు, వీడు శాపవశాత్తు వచ్చినటువంటి వాడు. సరే, ఇంతకీ రామాయణ మహాకావ్యం ఇలా ఉంటుందా, మేము కావ్యం ఇంకో రకంగా ఉంటుంది అనుకున్నాంలే. మరి ఈ కావ్యానికి వెనక వెళ్ళాడుతున్నది ఏమిటి అంటే తాళపత్ర గ్రంథాల యొక్క కొసలండి అన్నాడు. ఈ కొసల నుంచి నీళ్లు కారుతున్నాయి ఏమిటి కాళిదాస అన్నట్టు ఆయన. చేప యొక్క తోక నుంచి ఓ నీళ్లు కారుతున్నాయి. అందుకని ఏమిటి నీళ్లు కారుతున్నాయంటే, ఏం చెప్పనండి, సీతాదేవి అశోకవనంలో ఏడ్చిందండి, ఆ శోకం ఈ గ్రంథం నుంచి కన్నీరు కింద కారిపోతుందండి, ఇది సీతామాత శోకం అండి అన్నట్ట. కావ్యాలు ఉంటాయని తెలుసు కానీ కావ్యంలోంచి సీతాదేవి శోకం వల్ల వచ్చే కన్నీళ్లు కారతాయని నాకు తెలియదు, ఇన్ని కన్నీళ్లు వస్తున్నాయా, ఏది ఒక్కసారి ఆ గ్రంథమును నాకు చూపించుము అన్నాడు బోధుడు. వెంటనే ఆయన జై మహాకాళి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అనుకుంటూ ఆ తాటాకల ఇప్పాడు. చూస్తే అందులో చేప లేదు, అద్భుతమైన రామాయణ గ్రంథం 24,000 శ్లోకాల తాళపత్ర గ్రంథం ఉంది. మొత్తం 24,000 శ్లోకాలు తాళపత్రాల కింద రాయబడ్డాయి, తాటాకులు. ఆ తాటాకుల కట్ట గ్రంథమే ఉంది, అంత బరువైన గ్రంథం. నిజంగా ఆ గ్రంథం యొక్క కొసల దగ్గర, తాటాకు యొక్క కొసల నుంచి కన్నీరు వస్తోంది. ఆ కన్నీరు దగ్గర సీత కనబడి కాళిదాసు చెప్పింది నిజమే, కాళిదాసు తన్మయత్వంతో రామాయణం చదువుతాడు, అందులో నా శోకం అనే ఘట్టం రాగానే ఆయనే మమేకమై ఏడుస్తాడు, ఆ ఏడవడం వల్ల ఆ కన్నీరు నేను కావాలని అందులోంచి బయటికి తీసుకొచ్చానని సాక్ష్యం ఇచ్చింది. టేకి ఎంతకంటే ఏంటండి, ఎలా వస్తుందో వాక్శుద్ధి అంటే అమ్మవారిని ఎంత ఉపాసించి ఉంటారు వాళ్ళు. దేవీం వాచ ఉపాసయంతి బహవః, దేవి వాచ దేవతని, జగన్మాత సరస్వతీమాతని ఎంతోమంది ఉపాసించారు. కానీ మహాత్ముడు కాళిదాసులా ఉపాసించేవాళ్ళు అరుదుగా ఉంటారు. అందుకే వాళ్ళు చేపని రామాయణ గ్రంథంగా మార్చగలిగారు, రామాయణాన్ని భారతంగా మార్చగలిగారు, భారతాన్ని భాగవతంగా కూడా చేయగలిగాడు ఆయన. ఆయన ఏం చెబితే అది కవిత్వం అయిపోయేది, ఏం చెబితే సత్యం అయిపోయేది. అందుకే వాళ్ళు యోగులు, మంత్రద్రష్టలు. ఇవాళ మనము కావ్యాలు రాస్తున్నాం, అంతటి మంత్రద్రష్టలం కాలేకపోతున్నాం. ఉపాసన శక్తి మనలో ఉండాలి, తన్మయత్వం కావాలి. మీలో లేదని నేను అంటల్లా, ఇంకా స్థాయి మనం పెంచుకోవాలన్నమాట. మనం అప్పుడు కదా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని 2 సార్లు చదవడం, ఉత్తున ఖర్చు పరంపగునుడు సందేహం, బాత్రూమ్కి వెళ్ళానా అండి, అకారంబునకు బహుళము, ఒక్క 5 నిమిషాలు ఆడుకోనా అండి అంటే మనకేం చదువు వస్తుంది మరి? ఇవాళ కాళిదాసు యొక్క కథ ఎందుకు చెప్పానో తెలుసిన మీకు, అలా చదవాలి మనం. నేనేదో మిమ్మల్ని తెప్పడానికి చెప్పట్లా, నేనేం చెప్పినా ఎవరి మీద ద్వేషంతోటో దెప్పుడు కోసమో చెప్పను. ఒక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం, ప్రపంచం మర్చిపోయి ఆ మంత్రమే మనమైపోవాలి. మననాత్
త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తూ ఉంటే అది మనల్ని రక్షిస్తుంది కనుక దాన్ని మంత్రం అన్నారు. అలా 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 మననం అయిపోవాలి. మన అణువణువులో, రక్తంలో, చీములో, ఎముకలలో, ఈ రోమాలలో, నాలికలో, దంతాలలో, కేశ పాశములలో, అన్ని అవయవాల్లో ఆ మంత్రం ఉండిపోవాలి. అప్పుడు వాడు ఉపాసకుడు అవుతాడు. ఇలా ఎంత చేయగలుగుతాం మనం? ఇంత మహిమ ఒక్క పంచమి యొక్క నామంలో ఉంది. అర్థమైందా మీకు? అందుకే వాళ్ళు పంచమి నాడు దానిని పూర్తి చేశారు. ఈ మహాసహస్రనామం పూర్తయ్యాక అమ్మవారి దగ్గరకు వచ్చారు. వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మకి నమస్కరించారు. జగన్మాత, నీ ఆజ్ఞ వల్ల, నీవు మమ్మల్ని సృష్టించి మా మస్తిష్కంలో చేరడం వల్ల మేము శ్రీ లలితా సహస్రనామమును రాయగలిగాం. అంటే రాసింది నువ్వే, రాయించింది నువ్వే, దాన్ని చదివేది నువ్వే, దాని ఫలితం పొందేది నువ్వే, అన్నీ నీవే. ఎందుకంటే ఈ శక్తులు అందులోంచి వచ్చినవే, మళ్ళీ అందులో లీనమయ్యే శక్తులే కదా. సర్వం అమ్మే. కర్త, కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు అన్నీ అమ్మే. నీవు అంటే ఈ నామములను మేము నీకోసం పఠిస్తాం, గానం చేస్తాం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు మేము సభలో దీన్ని చదువుతాం అనగా అమ్మవారు సరే అయితే దీనికోసం శుభముహూర్తం పెడతాను. శరత్కాలములో ఆశ్వీజ మాసంలో విజయదశమి పర్వదినం నాడు ఈ నామములన్నిటినీ కూడా నాకు వినిపిద్దురు కానీ ప్రస్తుతానికి వెళ్ళి రండి అన్నది. ఈ విషయం అందరికీ అమ్మవారు చేరవేసింది వార్తాహరుల ద్వారా. సమస్త లోకాలలో ఉన్న దేవతలు, మహానుభావులైన మునులు, అందులో ముఖ్యంగా దుర్వాసుడు ఉన్నట్టుండే. అందులో దుర్వాసుడు లేకుండా ఏ పని జరగదు. దుర్వాసుడు గ్యారంటీగా అమ్మవారి సన్నిధానంలో ఉంటాడు. కాళిదాస్ గారు ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళిచరణ అని ప్రత్యేకంగా ఈ దుర్వాసుడిని పేర్కొన్నాడు. శాపాయుధుడు ఇక్కడ ఉంటాడు. దుర్వాసుడు డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళగలడు, మళ్ళీ రాగలడు. రుద్రాంశ స్వరూపుడైన అటువంటి ఋషులు, దేవతలు, మహర్షులు, బ్రహ్మఋషులు, ఇది కాక ఇంకా త్రిమూర్తులు, అమ్మవారి శక్తులు అందరినీ కూడా విజయదశమి పర్వదినము నాడు మణిద్వీపమునకు రమ్మని అమ్మ చెప్పింది. అందరూ వచ్చేశారు. ఇక అమ్మవారు పిలవడం, రాకుండా ఉండడమా? అందుకని అందరూ వచ్చారు. పైగా దేనికి పిలిచింది అమ్మ? అమ్మవారి సహస్రనామ పుస్తక ఆవిష్కరణ. ఒకసారి ఆలోచించండి, అది మామూలు పుస్తకమా? పరమ పవిత్రమైన లలితా సహస్రనామ పుస్తకావిష్కరణ, గ్రంథావిష్కరణ. వాగ్దేవతలు రాశారు. ఆ పుస్తకాన్ని అమ్మవారు ఆవిష్కరిస్తోంది. ఆవిష్కరణ సభలోకి రావాలి. ఇది ఈ మహాభాగ్యం. ఎంతకంటే గొప్ప భాగ్యం లేదనుకొని ఎక్కడెక్కడి వారు వచ్చారు. వారు వీరు అనే తేడా లేకుండా నారదుడు కూడా వచ్చాడండి. అప్పుడు అమ్మవారు భూలోకములో ఉన్న హయగ్రీవుణ్ణి కూడా పిలిపించింది. సహస్రనామం కావాలని మహాతపస్సు చేస్తున్నాడు కదా గౌహతిలో. ఆ విష్ణుమూర్తి అవతారాన్ని హయగ్రీవుడిని కూడా పిలిచింది. హయగ్రీవుడు కూడా కూర్చోబెట్టింది. అసలు ఈ సహస్రనామమే హయగ్రీవుడి వంకతో మనకు వచ్చింది. విష్ణువు యొక్క ఇన్ని అవతారాల్లో హయగ్రీవ అవతారమే మనకి లలితా సహస్రనామాన్ని ఇచ్చింది. అందువల్ల ఆయన వచ్చాడు. రాగానే వాగ్దేవతలు అమ్మకి నమస్కరించారు. ఇచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మ యొక్క ఆజ్ఞతో సహస్రనామం స్తోత్రం చేయడం మొదలెట్టారు. ఎప్పుడు ముందు ధ్యానం ఉండాలి కదా. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిః ఆవృతాం మయూఖైః అహం ఇత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తిగమ్యాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబికస్తూదికాం సమందహసితే క్షణాం
సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్తంబికాం. అమ్మవారు ఎలా ఉంటుంది? ఎర్రని రంగులో ఉంటుంది అమ్మ. సింధూరము కుంకుమ వంటి ఎరుపు రంగులో ఉంటుంది. ఆవిడ కళ్ళు కరుణతో జాలితో తిరుగుతూ ఉంటాయట. ఎవరికైనా కష్టం వచ్చిందనుకుంటే అయ్యో కష్టం వచ్చిందా అని పాపం కళ్ళు తిప్పుతుందట ఆవిడ. కళ్ళు తిప్పడం వరకు అతను అంత అంతరార్థం ఉందన్నమాట. కరుణతో తిరుగుతున్న కళ్ళు కలిగినది. ఆవిడ చేతిలో పుష్ప బాణాలు ఉంటాయి, పూల బాణాలు. అవేమిటో రేపు చెప్పుకుందాం. ధనుస్సు ఉంటుంది, అవేమిటో రేపు చెప్పుకుందాం. అపూర్వం ఈ స్తోత్రం. ఆ స్తోత్రం అయ్యాక అప్పుడు వాళ్ళు లలితా సహస్రనామాన్ని వినిపించారన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా